ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. మీనరాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి నెల ఈ మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే, మీనరాశి దయ మీ బలం, కానీ హద్దు పెట్టుకోకపోతే అది భారం అయిపోతుంది. ఎంతవరకు దయ ఉండాలి అంతే ఉండాలి, లేదా మిమ్మల్ని అడ్వాంటేజ్గా వాడేసుకుంటారు. జాగ్రత్త పడాలి. మీనరాశి వారికి స్త్రీ పురుషులు ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, లోతైన గ్రహ విశ్లేషణ. ఎందుకు ఈ మధ్య ఎక్కువ అలసటగా అనిపిస్తుంది? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకు అందరి సమస్యలు మీపైనే పడుతున్నాయి? ఎక్కడ చాలు అనాలని అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అసలు సత్యానికి వెళ్దాం. శని భగవానుడు మొదటి స్థానంలో, గురువు బృహస్పతి 4వ స్థానంలో, రాహు 12వ స్థానంలో, కేతు 6వ స్థానంలో, గురువు మీనరాశి అధిపతి కరుణ, జ్ఞానం, ఆధ్యాత్మికత కలిసి ఉంటున్నారు. దీని అర్థం ఏంటంటే మీరు బలహీనులు కారు, కానీ ఈ నెల మీరు ఎక్కువ బాధ్యతలు మోస్తున్నారనేది మాత్రం గుర్తించాలి. ఇంకా మీనరాశి వారికి అసలు పరీక్ష ఎలా ఉందంటే, వాళ్ళు అడుగుతున్నారు కదా, నేను సహాయం చేయకుండా ఎలా ఉండగలను? ఇదే మీ బలం. కానీ ఈ నెలలో అందరికీ సహాయం మీకు నష్టం. హద్దులు పెట్టుకోవడం మీకు లాభాన్ని ఇస్తుంది. దయ ఉండాలి, కానీ దానితో పాటు స్పష్టత కూడా అవసరం. అపాత్ర దానం కూడా చేయకూడదు. స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా వస్తుంది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది, బాధ్యతలు మీ మీద పడతాయి, గుర్తింపు ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని నడుస్తుంది మీకు. ఈ నెల జాబ్ మారకండి. నిశ్శబ్దంగా పనిచేస్తే మార్చి నుండి మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ ఓర్పును పరీక్షింపజేసే నెల అని కూడా చెప్పచ్చు ఈ ఫిబ్రవరి నెల. నూతన అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగంలో కాన్ఫిడెన్స్ తగ్గినట్టు కనిపిస్తుంది. ఇది మీ లోపం కాదు, శని ప్రభావం వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి మాత్రమే ఇది. కానీ గురు భగవానుడు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్త. ఇంకా సర్వీస్ సెక్టార్లో బాగా స్ట్రెస్ ఉంటుందండి. ఈ యొక్క డిఫెన్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ, లేదా పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా భారం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్లో బాధ్యతలు పెరుగుతాయి. కొత్త వ్యాపారం ఏది కూడా ప్రారంభించొద్దు. ఉన్నదాన్ని స్థిరపరచుకోండి. ఆర్థికమైనటువంటి పెట్టుబడులు, ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక అవకాశాలు వస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేవ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కొంచెం పెట్టుకోండి. ఈనాడు డబ్బు విషయంలో భావోద్వేగాలు కాదు, లెక్కలు ముఖ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు రావాల్సినటువంటి లోన్స్ కానీ, చిట్ ఫండ్స్ కానీ, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఇవన్నీ కూడాను విదేశీయ చదువుల కోసం వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, కానీ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతున్నారు ఏళ్ళనాటి శని వల్ల. ఈ నెల అప్లికేషన్ సరైనది, ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం. ఖర్చులు పెరుగుతాయి. ఓర్పుతో సాగు చేస్తే ఫలితం 100% ఖాయమని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు, వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి. కొనుగోలు, బయింగ్, సెల్లింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది. ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కోర్టు కేసుల్లో ఒత్తిడి, బాగా స్ట్రెస్ వస్తుంది. తీర్పు ఆలస్యమైతే ఒక్కొక్కసారి మీకు నెగిటివ్గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. సత్యం మీ వైపే ఉంది. ఓర్పు అవసరం, తప్పకుండా గెలుస్తారు. జాగ్రత్త పడండి. ప్రేమికులు ఒకరి పట్ల ఒకరు త్యాగ స్వభావం పెంచుకోండి. ప్రేమ స్వభావం పెంచుకోండి. మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా ఇల్లు కట్టడంలో, గృహప్రవేశం చేసుకోవడంలో, లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో, ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడంలో ఏదో ఒక స్ట్రెస్తో కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది. మీరు అందరినీ మోసే అవసరం లేదు. సహాయం చేయండి, కానీ మీరు మర్చిపోకండి. అంతే. ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం. మీ హెల్త్ ముఖ్యం. నిద్రలేనితనం, కాళ్ళ పాదాలు, హార్మోన్ల సమస్యలు, మానసిక అలసట, నీరు ఎక్కువ తాగండి. ధ్యానం అవసరం. మీనరాశి మిత్రులారా, అదృష్ట రంగు పసుపు, లేత నీలం. అదృష్ట సంఖ్య 3, 7. అదృష్ట దిక్కు ఈశాన్యం. అదృష్ట రోజు గురువారం. అదృష్ట సమయం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు.
ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు. హోమాదులు, యాగాదులు అంతా చేయక్కర్లేదు. అసలు భగవంతుడి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. గురువారం పసుపు దానం ఇయ్యండి. వృద్ధులకి, రోగులకి బట్టలివ్వండి. రోజుకు 5 నిమిషాలు మౌనంగా ఉండండి. పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి. గురు భగవానుని ప్రార్థన చెయ్యండి. 2026 ఫిబ్రవరిలో ఫలితాన్నిచ్చే నెల కాదు, బాధ్యతను, పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచాన్నంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి. మీరు కూడా ఉన్నారనుకోండి. ఎవరికి వాళ్ళకి తెలుసండి. వాళ్ళ ఉద్ధరణ వాళ్ళకి తెలుసు. బాగా చెప్తున్నాను, సీరియస్‌గా చెప్తున్నాను. మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను. మీరు మీకోసం ఆలోచించండి. ఎదుటి వారి కోసం ఆలోచించి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని ఒత్తులతో కూడినటువంటి దీపాన్ని, నువ్వుల దీపాన్ని మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి. మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. నెగిటివ్స్ అంతా తొలగిపోతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. రథసప్తమి. ఈ రథసప్తమి అంటే ఏంటి అసలు? అసలు ఎందుకు చేయాలి? ఆ రోజు చేయవలసిన విశేషాలు అంటే సూర్య జయంతి అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక డే, హెల్త్ డే అని కూడా చెప్పచ్చు. అందరికీ నమస్కారం. రథసప్తమి అంటే కేవలం ఒక పండుగ కాదు, ఇది సూర్యుని యొక్క మహోత్సవం. అందరూ కూడా సూర్య నమస్కారం అంటుంటారు చూసారు. ఆ 12 నమస్కారాలు బెండ్స్ అంతా చేయకుండా సూర్యుడికి చేసుకుంటే శరీరంలో ప్రతి అవయవం కదులుతుంది. ఫస్ట్ ఆరోగ్యం అంటేనే సూర్యుడు, సూర్యుడు అంటేనే ఆరోగ్యం. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు సూర్యుడు తన దివ్య రథంపై ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభిస్తారు. శాస్త్ర విశ్వాసం ఇది. అంటే దక్షిణాయనం అయ్యి ఉత్తరాయణ ప్రారంభం కావాలి కదా. 7 గుర్రాల మీద కూర్చొని, రథం మీద కూర్చొని సూర్యుడు తన యొక్క యాత్రను ప్రారంభిస్తున్నట్ట 7 దిక్కులకి. అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ప్రారంభించేశారు. అందుకని దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు. సూర్యుని రథానికి 7 గుర్రాలు, ఇవి 7 వర్ణాలు, 7 రోజులు, 7 శక్తుల సూచిక. ఈరోజు చేసిన సూర్యారాధన వల్ల ఆరోగ్యం, శక్తి, తేజస్సు, దీర్ఘాయుస్సు లభిస్తాయని శాస్త్రోక్తి. చేస్తే మంచిది కదా. అర్క స్నానం, ఈ జిల్లేడాకు ఉంటుంది కదా, ఆ జిల్లేడాకుని నెత్తి మీద పెట్టుకొని తల ముందు నువ్వుల నూనెతో చక్కగా శరీరంతో అభ్యంగన చేసి సూర్యుడు ఉదయించగానే లేచి వారికి నమస్కారం చేసి ఆ జిల్లేడాకు పెట్టి మంచి వేడి నీళ్లతో స్నానం చేసి అది పడుతుండగా ఆ ఆకుని కింద పడేయకుండా చేయాలి స్నానం. అదే నీళ్ళ యొక్క ఫోర్స్తో పడిపోవాలి. పెట్టుకోవడం మాత్రమే బాధ్యత. అది జిల్లేడాక అంటే అవును, అక్కడే శ్వేతార్క మూల నివాసాయ. ఆయన శ్వేతార్కం అంటే ఆయనకి చాలా ఇష్టం, తెల్లటి జిల్లేడు అంటే. ఆ అర్కం ఎలా పెట్టుకోవాలి? ఆకులు తల, భుజాలు, మోకాళ్ళపై ఉంచుకొని స్నానం చేయాలి. ఇది రోగ నివారణకు ఒక అద్భుతమైనటువంటి శక్తి. కాబట్టి ఆన్లైన్లో తెచ్చుకొని, సిటీలో ఉన్న వాళ్ళకి దొరకవచ్చు, ఆన్లైన్లో తెచ్చుకొని, లేదా కొంచెం అటుపక్క అలా వెళ్ళండి. ఊరు బయట వెళ్ళాలంటే ఎక్కడ పడితే అక్కడ జిల్లేడు చెట్టు ఉంటుంది, తెచ్చి పెట్టేసుకొని కవర్లో పెట్టేసుకోండి, చక్కగా తీసుకోండి. ఇంకా తూర్పు దిశగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం నీళ్లు వదలడము. ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపం చేసి నీళ్లు వదలండి. మళ్ళీ చెప్తున్నా, ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అని 7 సార్లు కానీ 12 సార్లు కానీ నీళ్లు వదిలి జపం చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా జనరల్గా యోగా పద్ధతిలో సూర్య నమస్కారం అనేది ఉంటుంది కదా, ఆ పద్ధతి ప్రకారం దానికి ఒక్క సూర్య నమస్కారాన్ని 7 సార్లు చేయాలి. అంటే 12 కలిపితే 1, దాన్ని అలా 7 సార్లు చేయండి. సంవత్సరానికి కావాల్సిన ఎనర్జీ, నఖశిఖ పర్యంతం ఆరోగ్యం అంతా బ్రహ్మాండంగా అయిపోతుంది. ఆరోగ్యం సూర్యానుగ్రహం వల్లే లభిస్తుంది. కాబట్టి రథసప్తమి నాడు చేసిన సూర్యారాధన సంవత్సరంతో శక్తినిస్తుంది. అద్భుతమైనటువంటి విశేషాలు పొందుతాయి. ఈరోజు ఏం చేయాలి? ఉదయం లేవగానే అద్భుతంగా పెద్దవాడికి నమస్కారం చేయాలి. మంచి ఒక చెట్టు నాటాలి. ఒక్క చెట్టు అయినా ఈరోజు నాటాలి అని చెప్పడం ఆరోగ్యం. దీంట్లో ఎలా ఉంటుందంటే ఆ రోజు విశిష్టత ఏం చెప్పుకోవాలంటే సూర్య జయంతి కూడా అని పిలుస్తారు. ఆరోగ్యం, దీర్ఘాయుషు, తేజస్సు, మహాశుభదనం, శరీరం నుండి అలసట, రోగ నివారణకు అనుకూలం, పితృదోషాలని తొలగిపోతాయి రేపు కానీ ప్రార్థన చేస్తే. ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తూర్పు దిశగా నిలబడి
సూర్య నమస్కారాలు చేసి ఏం చేయాలి, మరి నైవేద్యం ఏం చేయాలి? బెల్లం పొంగలి, తీపి పొంగలి, గోధుమ, బెల్లం, నెయ్యి ఇవన్నీ కూడా దానం ఇయ్యొచ్చు, నైవేద్యంగా పెట్టచ్చు. మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తారీఖున 2026 మహాశివరాత్రి వస్తుంది. ఇంకా శివరాత్రి అనగానే అందరూ దేవాలయాలకు వెళ్ళి అభిషేకారాధన చేసేసుకొని చాలా అద్భుతంగా చేస్తారు కదా. కాస్త దాని గురించి కొంచెం ఎన్లార్జ్ చేసి చూద్దాం. శివరాత్రి ఒక్క రాత్రి జీవితాన్ని మార్చే శక్తి అండి. ఆ శివుడు గరళకంఠుడు భోళాశంకరుడు మనకందరికీ అనుగ్రహం ఇచ్చే అందరికీ ఒక శుభదినం చెప్పచ్చు. నమస్కారం భక్తులారా. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు, కేవలం జాగరణ కాదు. ఇది మనలో అజ్ఞానాన్ని చీల్చి చెండాడి రాత్రి. ఇది శివతత్వాన్ని అనుభవించే ఒక అద్భుతమైనటువంటి రాత్రి అని కూడా చెప్పచ్చు. శివరాత్రి ఎందుకు అంత ప్రత్యేకమో, ఈ ఒక్కరోజు ఎందుకు జీవితానికి కీలకమో, నిజంగా శివుడు ఏమి ఇస్తాడో మీకు స్పష్టతగా అర్థమవుతుంది ఈ వీడియో పూర్తి చూస్తే. శివ అంటే శుభం, రాత్రి అంటే అజ్ఞానం. ఆ యొక్క శుభాన్ని ఇచ్చే శివుడు అజ్ఞానాన్ని ఇచ్చే ఆ రాత్రిని తొలగించే రాత్రి శివరాత్రి. అజ్ఞానం నశించి శుభతత్వం వెలుగులోకి వచ్చే రాత్రి. ఈ రాత్రి శివుడు పుట్టినరోజు కాదండి, బాగా గుర్తుపెట్టుకొని. వివాహం జరిగిన రోజు మాత్రమే కాదండి, ఇది మన చైతన్యాన్ని మేలుకొలిపే రోజు కూడా. ఈ రాత్రి ఎందుకు అంత శక్తివంతమైనదంటే, పురాణాల ప్రకారం మహాశివరాత్రి నాడు భూమి, ఆకాశం, బ్రహ్మాండ శక్తులు ఒకే లయలో ఉంటాయి. మన శరీరంలో శక్తి సహజంగా పైకి ప్రయాణిస్తాయి. అందుకే ధ్యానం సులభం, మంత్ర జపం ప్రభావవంతంగా ఉంటుంది, మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది భక్తి కాదు, శరీరం మనసు యొక్క శాస్త్రం అని కూడా చెప్పచ్చు. శివలింగం రాయి కాదు, దీని గురించి తెలుసుకోవాలి అందరూ కూడా. అది ఆకారం లేని పరమతత్వానికి చిహ్నం, సృష్టికి మొదలు, అనంతం లేని ఒక తత్వం అని కూడా చెప్పచ్చు. అభిషేకం చేయడం అంటే ఏంటిది? నీటితో మన అహంకారాన్ని కడగడము, పాలతో మన కోపాన్ని చల్లార్చడము, బిల్వపత్రంతో మన కోరికలను అర్పించడము. అందుకే శివుడు కోరేది వస్తువులు కాదు, మార్పు. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని ఎంత వీలుంటే అంత జపం చేయండి, అంత బాగుంటుంది. ఇంకా ఉపవాసం ఎందుకు చేస్తారు? మీ యొక్క జీర్ణక్రియలన్నీ కూడా అద్భుతంగా క్లెన్స్ అవుతుంది, శరీరాన్ని తేలిక చేస్తుంది, ఆలోచనలు శుద్ధి చేస్తుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. అందుకే ఈరోజు ఉపవాసానికి ప్రత్యేక శక్తి ఉంది. ఉపవాసం అంటే నేను ఉపవాసం అని చెప్పి బాదం పాలు 1 లీటర్ తాగడం, రకరకాల పండ్లు తినడం కాదు. ఉపవసించడం, స్వామివారి నామస్మరణతో భగవంతుడికి దగ్గరగా వసిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి గాను, మాఘమాసంలో చక్కగా శివరాత్రి గాను 1 నెల రోజుల గ్యాప్లో 2 ఉపవాసాలు ఉండడం వల్ల ఆరోగ్యం, ఎప్పుడైతే ఆహారం పడదో శరీరానికి, ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది క్లెన్స్ అవుతుంది, ఒక ఓవర్ ఆయిల్ లాగా అయిపోతుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. జాగరణ ఎందుకు చేయాలి మరి? శివరాత్రి జాగరణ అంటే నిద్ర లేకపోవడం కాదు, అవగాహనతో ఉండడము. నిద్ర అజ్ఞానం, జాగరణ జ్ఞానం అన్నారు. అందుకే ఈ ఒక్క రాత్రి జాగరణ జీవితంలో ఎన్నో తప్పుల నుంచి కాపాడుతుంది, జాగరణ ఉంది. ఎవరు శివరాత్రి పూజ చేయాలి? ఉద్యోగ సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నారు, మానసిక ఒత్తిడి ఉన్నారు, కుటుంబ కలహాలు ఉన్నవారు శివుడి సమస్యలతో తీసుకోపోడండి. సమస్యను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అది శివరాత్రి రోజు చేయండి, ఇదే శివకృప. శివరాత్రి రోజు ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి, శివనామస్మరణ చేయాలి, బిల్వపత్రార్చన చేయాలి, కొద్దిసేపు మౌనం ఉండాలి, రాత్రి ధ్యానం లేదా మంచి కథ, శివకథ వినండి చక్కగా. అందుకని సినిమాలకు వెళ్ళి టైం పాస్ చేయడం కాదు. భయం అవసరం లేదు, ఖరీదైన పూజ అక్కర్లేదు, భక్తి అవగాహన చాలండి. ఎవరు చెప్పిన శివరాత్రి నిజం, ఇది గుర్తుపెట్టుకోండి. శివుడు కోరికలు తీరుస్తాడు అనుకుంటే అది భక్తి, శివుడు మనల్ని మారుస్తాడు అనుకుంటే అది జ్ఞానం. మహాశివరాత్రి కోరికల పండగ కాదు, చైతన్య పండగ. మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, శివతత్వం ప్రసాదించాలని ఓం నమ శివాయ. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యొక్క కైలాసనాథుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.